కాకా నా ఇజ్జత్ పోయిందిరా. ఇక ఇడిషం ముచ్చట లేదురా, చూసుకుంటా ఏందాకైతే గాందాకా. నీ అవ్వ గాబచ్చగాడు నన్ను ఓడిచ్చడేంద్రాబాయ్, నా ఇజ్జత్ మూసిలా కలిసే చల్ అని సంగతి చూడాలిరా. చూసుకుందాం ఎట్లా పని చేస్తారో ఎట్లా నెగులుతారో నా తడాకేందో చూపిస్తా. ఏం రోజులు నేను బి చూస్తా. నా సీనియారిటీ ముంగట బచ్చగాళ్ళు ఆలకే మెరక లక్కుల గెలిచిండ్రు. ముందు మనల్ని ఓడగొట్టిన పబ్లిక్ సోయలేదురా, ఉత్త వేస్ట్ గాళ్ళు కొడుకుల సంగతి చూడాలి అని బీపీ పెంచుకుంటారు ఓడిపోయిన లీడర్లు. గీసొంటోళ్ళను బొచ్చడు మందిని చూసినాం, కానీ లీడర్ అంటే గీసారేనబ్బా. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసి నవీన్ పట్నాయక్ సార్ వస్తుంటే లేచి నమస్తే పెట్టిండు గీ ఎమ్మెల్యే. నా పేరు లక్ష్మణ్ సార్ అని అనగానే ఓహో నువ్వే నాన్న నొడగొట్టిందని నవ్వి శుభాకాంక్షలు చెప్పంగానే సీఎం గారు మంత్రులంతా నవ్విండ్రు. అందరికి శనార్థి చెప్పుకుంటా ముచ్చట పెట్టిండు ముద్దుగా. 2 నియోజకవర్గాలలో పోటీ చేస్తే గీ లీడర్ చేతిలోడి ఇంకో కాడ గెలిచి అసెంబ్లీకి వచ్చిండు అన్నట్టు. నా మీద గెలిచినోడని మనసులో పెట్టుకోకుండా తారీఫ్ చేసే వరకు సర్కారు వాళ్ళది ఒక సంబురం కాదు. పద సీఎం సార్ ఇంత మంచిగా మాట్లాడుతుంటే అవుమ అందరు లీడర్ల లెక్క కాదు, నవీన్ సార్ తరికే అలాగుంటది. 24 ఏళ్ళు ఒరిస్సానేలి మొన్న ఓడిపోతే బీజేపీ పవర్లోకి వచ్చింది. కాబోయే సీఎం గారు ఖుద్దు నవీన్ సార్ ఇంటికి వచ్చి పిలిచిండు, నేను ప్రమాణం చేస్తున్నా మీరు తప్పకుండా రావాలని. మంచిగా మర్యాదలు చేసి ఆకిట్లకు వచ్చి సాగదోలుడే కాదు, మాట ఇచ్చినట్టే వచ్చిండు కూడా. సెంటర్ మంత్రి అమిత్ షా సార్ పోయి ఎదుర్కొని సీటు దాకా తోలుకొచ్చిండు. ఇంతలనే రాజ్నాథ్ సార్ వస్తే ఆయన కూడా సీదా పోయి కలిచిండు. ముఖ్యమంత్రి ప్రమాణ కార్యం వచ్చినాక ప్రధానమంత్రి మోడీ సార్ కూడా ముచ్చట పెట్టిండు. నా పార్టీ నోడగొట్టిరు, నన్ను సీఎం సీట్లకి లేపిరు అనుకోకుండా కొత్త గవర్నమెంట్ తోటి మంచిగా మెదులుతున్నాడు. సీనియర్ లీడర్ కాబట్టి సర్కార్ కు సలహాలు కూడా ఇస్తాడట. పవర్ రెవలున్నా పబ్లిక్ కు మంచి జరిగితే చాలనేది సారు మాట. నవీన్ పట్నాయక్ సార్ గింత పద్ధతి మీదకెళ్ళి నడుస్తుండే వరకు పార్టీలు జెండాలు పక్కకు పెట్టి పెద్ద మనిషికి అందరు మస్తు మర్యాద ఇస్తున్నారు అన్నట్టు. కొందరు ఉంటారా నాయన, ఇప్పుడు గాల గురించి ఎందుకు తీయండ్రి.